తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆశయాలను, తల్లిదండ్రులు ఉన్నటువంటి గోల్ సెట్టింగ్‌ని పిల్లలకి మీరు అది గావాలి, మీరు ఇది గావాలని చెప్పేసి పిల్లలపై వేస్తూ పిల్లల్ని చదవండి అని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది నిజమే గదా! ఎందుకంటే నేను అది సాధించలేకపోయాను. నా తల్లిదండ్రులు అంతలా చదివించలేకపోయారు. నా తల్లిదండ్రులు ఇంతలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్‌ని అప్పుడు ఆ కాలంలో నేను అందుకోలేకపోయాను. కనుక నువ్వు ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి అనేది ప్రతి తల్లిదండ్రులకు ఒక సాధారణమైనటువంటి కోరికలివి. అలాగని వాళ్ళ కోరికల్ని మనం తప్పుపట్టడానికి లేదు. వాళ్ళ ప్రపంచాన్ని పిల్లల రూపకంగా చూసుకోకపోతే ఇంకెలా చూసుకుంటారు? కానీ ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడున్నటువంటి పిల్లలు వారికి ఇష్టం వచ్చినటువంటి దిశగా అడుగులు వేస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో స్కిల్స్ నేర్చుకొని వారికి నచ్చినటువంటి ఒక స్మార్ట్ వేలో వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు. మరి మనకున్నటువంటి ఆశయాలను, మనకున్నటువంటి కోరికలను పిల్లల మీద రుద్దకుండా ఉండాలనా, ఉండొద్దా అనేది ఇప్పుడు నేటి యుగంలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రశ్న. ఎస్, ఖచ్చితంగా పిల్లల్ని మీకున్నటువంటి కోరికల్ని, ఆశయాలను వాళ్ళు నెరవేర్చమని చెప్పండి. కానీ ఆ దిశ ఎలా ఉండాలంటే చిన్నప్పటి నుండే ఆ విషయాల పట్ల ఒక మక్కువని నేర్పించండి. ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే వాటి మీద ఒక అవేర్నెస్ తీసుకురండి. అంతే తప్ప ప్రతిసారి చదువు ఐఏఎస్ అవ్వాలంటే అసలు నీ పిల్లాడు ఏం చదువుతున్నాడు, అసలు ఈ సమాజంలో ఏం నేర్చుకుంటున్నాడు, స్పెషల్గా తల్లిదండ్రుల నుంచి నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వారికి ఆ యొక్క పాఠశాల ఏం నేర్పిస్తుంది, నిజంగా అలాంటి స్కిల్స్కి మీ వాడు దగ్గర అవుతున్నాడా, మీ అమ్మాయి దగ్గర అవుతుందా అనే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మీ పిల్లలతోటి, మీ యొక్క కుటుంబంతో వారానికి ఒక 4-5 సార్లు టైం కేటాయించండి. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు ఇంత కష్టపడ్డా, నువ్వు ఇన్ని ఇబ్బందులు పడి ఈ యొక్క సమాజంలో ఇన్ని రకాల కష్టాలను ఎదుర్కొని నీ కుటుంబం కోసమే కదా. ఆ కుటుంబానికి వారానికి 2-3 సార్లు టైం ఇవ్వకపోతే నువ్వు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు కదా. సో నేను ఏమంటున్నానంటే, నీ కుటుంబానికి టైం ఇచ్చినప్పుడు ఒకసారి నీ కుటుంబంతో నీకున్నటువంటి విషయాలను షేర్ చేసుకొని పిల్లలకు సంబంధించినటువంటి జీవితం ఎలా వెళ్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి, వాళ్ళకు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని కూడా పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తేనే ఈరోజు పిల్లలకి మీ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఒక ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే వాళ్ళు ఏది అడిగితే అది నువ్వు కొనిస్తున్నావు కదా, వాళ్ళు అడిగారు కదా నేను కొనిస్తున్నాను కదా, వాళ్ళు తీసుకురమ్మన్నారు కదా తీసుకుపోవాలి కదా. గారాబం మంచిదే, కాకపోతే అది పరిమితులు దాటి లోబడి ఉంటే బాగుంటుంది అనేది నేటి సమాజం మనకు నేర్పిస్తున్నటువంటి నిత్య సత్యం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ లంకదాసరి.